లగచర్ల కాడైన లడాయి అంతా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ఏ చేపించింది అనుకుంటా కయ్యాను కార్ పార్టీ ఖాతాలేసే ముచ్చట ముంగడేసుకుంది కదా కాంగ్రెస్ పార్టీ. దాంతో డబుల్ కోపంతోనే హ్యాండ్ పార్టీని అరుచుకోబట్టింది బీఆర్ఎస్. ఇంకో దిక్కు లగచర్రలు ఏమైతుందో అరుచుకొని వచ్చిన సామాజిక కార్యకర్తలను కూడా ఓనియకుండా చేస్తుండే వరకలా ఇంకింత గరమైతుర్రు. నిజ నిర్ధారణ కోసం లగచర్లకు పోయిన సామాజిక కార్యకర్తని పోలీసులు అడ్డం పడాపుడు దుర్మార్గం అనుకుంటా ఎక్సులో రాసుకొచ్చిండు మాజీ మంత్రి హరీష్ రావు. పీఓడబ్ల్యూ లీడర్ సంధ్య ఇంకా కడమ మహిళా సభ్యుల మీద సర్కార్ నిరంకుశ తీరును ఖండిస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు, ఇదేనా మీరు చెప్పిన ఏడో హామీ అయిన ప్రజాస్వామ్య పాలన? కంచెలు ఆంక్షలు నిర్బంధాలు లేని పాలన అంటిరి, కానీ అవేవి లేకుండా మీ ఏలుబడిలో ఒక్క రోజు కూడా గడుస్తలేదు. లగచర్ల గిరిజన బిడ్డలకైనా అన్యాయం ఎలుగు చూడకుండా ఎంతమంది నన్ను అడ్డుకుంటారు? అక్రమ కేసులు పెట్టుకుంటా ఇంకెంతమంది నోలు మూయిస్తారు? అధికారం ఉందని రేవంత్ రెడ్డి కామన్ పబ్లిక్ నే కాదు, జర్నలిస్టులు మానవ హక్కుల కార్యకర్తలను కూడా నిర్బంధాలకు గురి చేస్తున్నాడు. నిర్బంధ నిరంకుశ రాక్షస పాలన నడిపిస్తున్నా అనుకుంటా అయితున్న ముచ్చట్లన్నీ వరుసపెట్టి రాసుకొచ్చిండు హరీష్ రావు. చూస్తుంటట్టు బయటనే కాదు, ఇట్లా ఆన్లైన్లో సోషల్ మీడియాలో కూడా అచ్చింతలు తప్పలేవో అధికార పార్టీలకు అని అనుకుంటా మాట్లాడుకోబట్టిరు. ఎప్పటికప్పుడు ఎక్స్ను స్క్రోల్ చేసే నెటిజనాలు. తెలంగాణ మొత్తంలో ఏడ ఏ మూలకు పోయి 6 గ్యారంటీలో ఏ ఒక్క మొక్క అటు కాకుండా మాట్లాడినా అమలవుతున్నాయని కళల్లో కూడా కల్వరిచ్చినా గానీ పబ్లిక్ తీరొక్క తిట్లు తిట్టి కాంగ్రెస్ ఏలుబడిని కాని మాటలతో నరుచుకుంటారని పక్క రాష్ట్రాలకు పోయి మరి పచ్చిగా అబద్ధాలు చెప్పి దొరికిపోతుండగా సీఎం సారు. కావాలంటే మీరు కూడా నుండ్రి. एमएसपी के साथ साथ 500 रुपये बोनस हम दे रहा है. हर किसान के खाता में हम लोग 500 रुपये अभी डिपॉजिट करते जा रहे हैं 1 मेट्रिक टन के लिए. तो ये सब सारे जो गारंटी हम लोग तेलंगाना राज्य में दिया हुआ है चुनाव से पहले, ये 11 महीने में ये सब सारे लागू किए. అదట వడ్లకు 500 బోనస్ ఇచ్చింది మా సర్కారు అనుకుంటే ఎంత ముద్దుగా హిందీలో మందికి వచ్చేటట్టు చెప్పిండో విన్నారు కదా. ఒక వడ్లకు 500 బోనస్ ఏం సారు? ఆడళ్లకు నెల 2500 ఇస్తున్నాము. రైతు భరోసా 15,000 పక్క వారం కూడా ఆలస్యం కాకుండా వరుసగా ఇస్తున్నాము. వ్యవసాయం కూలీలకు 12,000 ఇస్తున్నాము అని అవి కూడా చెప్తే అయిపోయేది కదా. ఇట్లనే అబద్ధాలు చెప్పాలని డిసైడ్ అయినప్పుడు ఒక్కదాంతో నా కూడా ఎందుకు? 6 గ్యారంటీల కారు బరాబర్ అమలవుతున్నాయి. తెలంగాణలో ఎవరు కూడా మాకు అన్యాయం అవుతుంది అనుకుంటా రోడ్లు ఎక్కుతలేరు. పురుగులు లేని బువ్వ పెట్టురి సార్లు అని గురుకుల పిల్లలు లొల్లి చేస్తలేరు. మా ఇండ్లు చిన్న చిన్న దుకాన్లు కూలగొట్టి మా పొట్ట కొట్టి రోడ్డున పడేయొద్దని ఏ ఒక్కరు కూడా నెత్తి కొట్టుకుంటలేరు. ఇట్లా కూడా చెప్తే అయిపోయేది కదా. ఒకటి చెప్పినా 5-6 చెప్పినా అబద్ధమే కదా. అరుచుకునేటోళ్ళు 6 చెప్పినా 66 చెప్పినా అరుచుకోకుండా ఇడిచిపెట్టారు కదా అని అనుకుంటా ఈ బోనస్ మాటలిన అన్నదాతలు నిడిజనాలు పోటీల మీద ఇచ్చిపడేస్తున్నారు పాపం. అయినా 11 నెలల్లో పావలా పని చేయకున్నా ప్రజా విజయోత్సవాలని పండుగలు చేసుకుంటుండగా పక్క రాష్ట్రాలకు పోయి ఒక అబద్ధం చెప్పంగా ఏముంది అని అనుకుంటా కార్యకర్తలు కూడా జోరు సెటర్లు పట్టిరు పాపం.